ఇది అంతా రేవంత్ రెడ్డి ఆయన కాంగ్రెస్ పోలీసులను అడ్డం పెట్టుకొని కేటీఆర్ గారు వచ్చిర్రు. ఆయన ఎంబడి వెళ్తుంటే దర్శనానికి రావలేదు. అట్లాంటి ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ఎట్లా ఉన్నది. ఎందుకంటే ఏమంటే పోలీసు వాళ్ళనే పెట్టుకుంటున్న అర్థం. ఆయన ముంగడికి రాడు, వెళ్ళిన పోలీసు వాళ్ళ జులుం ఎక్కువైపోయింది. మేము దర్శనం చేయడానికి వచ్చినాము, మాకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వచ్చారు, దానికి మేము దర్శనానికి వచ్చినాము. ఆ పోలీసు మెడల్ బట్టి వెళ్ళగొడుతున్నారు. నేను మార్కెట్ డైరెక్టర్ని, మెడల్ బట్టి నూకేస్తున్నారు. ఏంది ఇది? ఆయన అంతా అది ఉంటాడు, ఇంకా 2 సంవత్సరాలు ఉంటాడు అంతే. ఆడికెళ్ళి మళ్ళా ఇంట్లోనే కూకోవాలి ఒక గన్మ్యాన్ ఉండడానికి. ముఖ్యమంత్రి ఉండొచ్చు, ఏదో అవాకు ముఖ్యమంత్రి అయిపోయింది. ఏం లేదండి, మరి దురుసుగా ప్రవర్తిస్తున్నారు పోలీసు వాళ్ళు. మేము రిక్వెస్ట్ చేసినాం కేటీఆర్ గారు ఏమో, మేము వచ్చినాము, ఒక కార్యకర్తగా మేము వచ్చినాము. అంత దురుసు అవసరం లేదు. మేము వేరే కేసులు పెడతాము, అవి పెడతాము. ఏం కేసులు పెడతారు? దేవుడి దగ్గర పోతే కేసులు పెడతారా? వాళ్ళు డైరెక్ట్ గా బెదిరిస్తున్నారు. వాళ్ళు పోలీసు వాళ్ళు గుళ్ళ దగ్గర పోయి స్వేచ్ఛగుళ్ళని వెళ్ళామని రిక్వెస్ట్ చేస్తున్నాం మేము. ఆయన తూసేస్తున్నాడు, ఏదో చేస్తున్నాడు. ఇది 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 అన్ని దగ్గర నడుస్తుంది. కానీ మరి గుళ్ళ దగ్గర కూడా వీళ్ళు మాట్లాడుతుంటే ప్రతి దగ్గర రేవంత్ రెడ్డి గారు గుళ్ళ దగ్గర వాళ్ళే పోలీసుల దగ్గర వాళ్ళే పెట్టుకుంటే పోతే ఈ గుళ్ళం కూడా వాళ్ళే వేసుకుంటారు. మరి ఇది కరెక్ట్ కాదని చెప్తున్నాం మేము. అమ్మవారి టెంపుల్ అన్ని పార్టీలకు అతీతంగా అందరు కూడా ఇక్కడికి వస్తారు. మేము కేటీఆర్ అన్న కాన్వాయ్లో మేము ఇక్కడికి వచ్చినాం. అంటే ఎంత దురుసుగా ప్రవర్తిస్తున్నారంటే మెడల్ వాటి బయటికి దొబ్బేస్తామంటే ఎట్లయితుంది అది? అంటే ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలే గుడికి రావాలా? అంటే వేరే పార్టీకి సంబంధించిన భక్తులు ఎవరు కూడా ఇక్కడ టెంపుల్ కాడికి రావద్దా? అందరికి సంబంధించిన అమ్మవారు కదా, అందరు రావాలి కదా. ఎందుకు ఇంత దురుసుగా ప్రవర్తిస్తున్నారో అర్థమైతలేదు. ఎవరు ఓనేయడము, వీఐపీ వచ్చినప్పుడు ఎమ్మెల్యేతో ఒక క్యాండిడేట్ పోద్దా? కనీసం ఎమ్మెల్యేనే పంపిస్తారు. గన్మెన్లు లేదు, పిఎల్ఎన్ లేదు, ఎవరు లేదు. మొత్తం పోలీసు రాజ్యం అయిపోయింది. ఇంత మునుపు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక వీఐపీ పోతుంటే డిసిప్లిన్ ఉంటుండే. ఇప్పుడు మొత్తం పోలీసు రాజ్యం అయిపోయింది. బోనాలు కరెక్ట్ లేవు, గంటలు తరబడి ఉన్నది. వాళ్ళకి వాటర్ సక్కలు లేవు, ఏం కరెక్ట్ లేదు. మొత్తం పోలీసు వ్యవస్థ ఇక్కడ మొత్తం దౌర్జన్యమే. మెడలు పట్టి నూకడము, గుంజేయడము, ఇది కరెక్ట్ కాదు. ఇది 10 సంవత్సరాలు 9 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వంలో కానీ ఇంత అవాంఛనీయ సంఘటన జరగలే. ఇప్పుడు చాలా దారుణంగా జరుగుతుంది. చాలా అభివృద్ధి పనులు కూడా అంతనే ఉన్నది, నడకనే ఉన్నది. ఏం లేదు, శూన్యం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం శూన్యం. అమ్మవారే చూసుకుంటది. ఇక నెక్స్ట్ ఇయర్ అమ్మవారే చూసుకుంటది. భక్తులను రానియకుండా చేస్తున్నాడు. ఖాళీ పోలీసులనే పెట్టుకొని అడ్డం పెట్టుకొని చేసుకొని ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు ఉంటాడు మా అంటే. ఆడికెళ్ళి అమ్మవారు ఉజ్జయిని మహంకాళి అమ్మ చాలా శతీర్కము, ఆమెనే చూసుకుంటది. జై మాతాకి జై.